ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఉప్పు తినకపోతే అయోడిన్ అందదా? చాలామంది సత్యనారాయణ రాజు ఉప్పు శాంతం మానేయమంటారు. మరి అయోడిన్ అనేది ఉప్పులోనే కదా ఉండేది, మరి ఉప్పు తినకపోతే అయోడిన్ ఎట్లా వస్తుంది, మరి అయోడిన్ అందకపోతే థైరాయిడ్ సమస్యలు రావా అని అంటూ ఉంటారు. అయోడిన్ అనేది థైరాయిడ్ గ్రంథి పనిచేయటానికి కావాలి. ఈ అయోడిన్ మిల్లీగ్రామ్స్లో అక్కర్లేదు, మైక్రోగ్రామ్స్లో సరిపోతుంది. అంత తక్కువ అయోడిన్ మన శరీరానికి అవసరం. అసలు సాల్ట్లోనే అయోడిన్ ఉంటుంది అని మీ అందరికీ అనిపిస్తూ ఉంది. వాస్తవంగా ఆ సాల్ట్లో ఏమి అయోడిన్ ఉండదు. అసలు అయోడిన్ అనేది అన్ని ఆహార పదార్థాల్లో ఉంటుంది. కూరగాయలు ఏమిటి, ఆకులు, దుంపలు, గింజలు, పండ్లు అన్నిట్లోనూ ఉంటుందన్నమాట అయోడిన్. ఏ ఆహారాలు అయోడిన్ ఉండదు అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని నేలల్లోనే అయోడిన్ లోపం ఉన్న నేల ఉంటుందన్నమాట. ఆ నేలలో పండిన పంటల్లో అయోడిన్ లోపం రావచ్చు. అది అంటే చెట్టుకు అందాలంటే నేలలో ఉండాలి, అక్కడ అయోడిన్ లేదనుకోండి ఆ ఆహారాల్లోకి అయోడిన్ లోపం వచ్చే అవకాశం ఉంటుంది. అలా కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ ఉంటూ ఉంటాయి. అలాంటి ఆహారాలకి మరి తినేవారంటే అక్కడ అది ఒక్కటే తినరు కదండి, మనకు అనేక ప్రాంతాల నుంచి వస్తున్నాయి కాబట్టి ఒక దాంట్లో లేకపోయినా నష్టం లేదు. అనేక ఆహారాల్లో అయోడిన్ ఉంటుంది కాబట్టి అది మనకు సరిపోతుంది అన్నమాట. మరొకటి, కొండ మీద పండిన పంటల్ని తినేవారికి అయోడిన్ లోపం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కొండ నేలల్లో అయోడిన్ ఉండదన్నమాట. అందుకని అక్కడ పండించుకుని అక్కడ పండిన వాటిని మాత్రమే తింటూ అక్కడే ఉండేవారికి అయోడిన్ లోపం వచ్చే అవకాశం ఉన్నది. కానీ వెనకటి రోజుల్లో ఎక్కువ మంది అడవులకు దూరం అయిపోయి కుటుంబాలన్నీ కూడా సమాజంలాగా ఇది ఏర్పరచుకుని ఒక ఊర్లాగా తయారై రాకపోకలు లేక ఎక్కడ పండిన పంటలను అక్కడే తినేవారు. ఇంకొక ప్రాంతానికి వెళ్ళటం, మార్కెట్కి వెళ్ళి కొని తెచ్చుకునే సదుపాయాలు లేవు వెనకటి రోజుల్లో. అందుకని ఏ ఊరు వారికి ఆ ఊరిలో దొరికిన ఆహారాలే తినాల్సి వచ్చేది. అక్కడ ఒడ్లో అంటే బియ్యము, సజ్జలో, గోధుమలో, జొన్నలో పండి వాటిని దంచుకుని అన్నం వండుకుని అన్నం తినటం కోసము గింజో మజ్జిగో నీళ్ళో పోసుకు తినేసేవారు. కూరలు లేవు, పళ్ళు లేవు, ఆకులు లేవు, 3 పూట్ల పోషకాహారం లేదు. కేవలం గింజన్నం మజ్జిగన్నమే తినేవారు ఎక్కువ మంది మన పూర్వీకులు. మరి అలా 3 పూట్ల గింజన్న మజ్జిగన్నంలో శరీరానికి కావాల్సిన అయోడిన్ ఉండేది కాదు. మరి గంజిలో మజ్జిగలో ఉండదు, అన్నంలో కూడా చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ ఉండకపోవచ్చు, పాలిష్ పట్టు లేకపోతే ఆ నేలలో లేకపోతే. అందుకని అలాంటి కొన్ని ప్రాంతాల వారికి అయోడిన్ లోపం రావటం గ్రహించారు. అందుకని ఇది గవర్నమెంట్ వారు ముందు జాగ్రత్త చర్యగా ఇట్లా కొన్ని ప్రాంతాలుగా అయోడిన్ లేక లోపంతో థైరాయిడ్ సమస్యలు వస్తున్నాయని గ్రహించి అందరికీ అయోడిన్ తప్పనిసరిగా అందేటట్టు చేస్తే బాగుంటుందని ఆలోచించి కామన్గా ఎందులో పెడితే అయోడిన్ తెలియకుండా వెళ్ళిపోతుంది ఆ ప్రజలుగాని ఆలోచించారు. ఏదో బియ్యం అయితే కొందరు తింటున్నారు, కొందరు తింటలా. నూనె కొందరు వాడుతున్నారు, కొందరు వాడరు. ఏదో పంచదార పిండి అయితే కొందరు వాడతారు, కొందరు వాడరు. అందరూ ప్రపంచవ్యాప్తంగా కామన్గా వాడేది ఏదో ఉంటుందా అని ఆలోచిస్తే ఉప్పు దొరికింది. ఇంకా ఏ ఊరిలో ఉన్నా గింజన్న మజ్జిగన్న తినేవారైనా సిటీల్లో ఉన్నవారైనా కామన్గా ప్రపంచవ్యాప్తంగా వాడేది ఉప్పు. అందుకని దాని పేరే కామన్ సాల్ట్ అని వచ్చిందనమాట. ఆ సాల్ట్లోకి తీసుకెళ్ళి ఈ అయోడిన్ని కలిపేశారు. అందుకని మీరు సాల్ట్ కొనుక్కున్నప్పుడు అందులో తెలియకుండా అయోడిన్ మీకు వెళ్ళిపోతుంది. అయోడిన్ కావాలని కొనుక్కోరు, మీరు సాల్ట్ కావాలని కొనుక్కుంటున్నారు. మీకు తెలియకుండా అయోడిన్ వెళ్ళిపోతుంది అనమాట. అందుకని సాల్ట్లో అయోడిన్ ఉంది అనుకుంటున్నారు, సాల్ట్లో అయోడిన్ పెట్టారు. అందుకని ఆ లోపం మీకు పోతుందన్న ఉద్దేశంతో గవర్నమెంట్ చేసిన మంచి పని అన్నమాట. సరే, సుమారుగా మీరు 15 సంవత్సరాల నుంచి ఎక్కువ మంది చూస్తే అయోడైజ్డ్ సాల్ట్నే వాడుతున్నారు.
మరి అందరూ అయోడైజ్డ్ సాల్టే వాడుతున్నారు కదా, టీవీల్లో ప్రచారం గవర్నమెంట్ చేయబట్టి, ఇంకా వాళ్ళు చెప్పుకోబట్టి, డాక్టర్లు చెప్పబట్టి అయోడైజ్డ్ సాల్టే వాడుతున్నారు. మరి అయోడైజ్డ్ సాల్ట్ వాడినప్పటికీ మరి థైరాయిడ్ సమస్యలు చూడండి 15 సంవత్సరాల నుంచి బాగా తగ్గిపోయాయి. ఎంత మంచి ఫలితం వచ్చిందో. అందుకని అసలు ఎవరికీ థైరాయిడ్ సమస్యలే ఉండట్లేదు ఈ మధ్య. అంత ఆరోగ్యంగా హెల్తీగా ఈ గ్రంథి బాగా పనిచేస్తున్నది. ఏమంటారు దీనికి మీరు? మరి మీరు అందరూ అయోడిన్ వాడుతున్నారు కదా, మరి థైరాయిడ్ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఒక్కసారన్నా వెనక్కి తిరిగి ఆలోచించరా? అయోడిన్ తినకపోతే థైరాయిడ్ సమస్యలు వస్తాయి అన్నారు, మరి తినే వాళ్ళకే వస్తున్నాయి కదా. మీకు అయోడిన్ చాలక థైరాయిడ్ సమస్యలు రావట్లేదు. థైరాయిడ్ గ్రంథి పనిచేయాలి అంటే అయోడిన్ కావాలి. అయోడిన్ ఒక్కటే కాదు, ఇంకా చాలా కావాలి దానికి. మంచిగా మాంసకృత్తులు కావాలి, అలాగే పోషక పదార్థాలు మంచిగా కావాలి హార్మోన్స్ తయారవ్వాలంటే. మీరు అయోడిన్ ఒక్కటి అందించేసి థైరాయిడ్ గ్రంథిని పనిచేయమంటే అది ఎట్లా పనిచేస్తుంది? ఏదో వంటల్లో ఉప్పు ఒక్కటే వేసేసి రుచి రారా అంటే రాదు. ఒక ఉప్పుకి రుచి వస్తుంది కానీ కొంత వస్తుంది. దానికి కొంచెం పులుపు వేయాలి, కొంచెం కారం వేయాలి, కొంత మసాలా వేయాలి, అప్పుడు రుచి అంటే వస్తుంది. అన్నీ కలవాలి అక్కడ రుచి రావాలి అంటే. ఇక్కడ కూడా అంతే. కానీ థైరాయిడ్ గ్రంథి పనిచేయాలంటే అయోడిన్ కావాలి, ఇతర మాంసకృతులు పోషక విలువలు కూడా బాగా కావాలి. మనం అయోడిన్ అందించి మిగతా వాటిని అందించట్లేదు. అందుకని రోజుకి థైరాయిడ్ సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇంతంత పిల్లలకు కూడా థైరాయిడ్ సమస్యలు ఈరోజు చూస్తే జీవితాంతం మాత్ర వేసుకోవాలి. ఎందుకు? జీవితాంతం మనం మారవయ్యా. పూరీ దోశ ఇడ్లీ పెసరట్టు ఎప్పటికీ మానేది లేదు. అది ఒక మన సిలబస్ కదా, రెగ్యులర్గా సిలబస్ ఫాలో అవ్వాలి. మధ్యాహ్నం అంటే చక్క పచ్చడి, పప్పు, సాంబారు, నెయ్యి వేసుకోవాలి. సాయంకాలం ఏంటంటే బజ్జీ, సమోసా తినాలి. బ్రతికినన్నాళ్ళు మానం, బ్రతికినన్నాళ్ళు రోగాలు పోవు. ఇది ఎవరూ చెప్పరు, ఎవరూ ఆలోచించేయరు. అందుకని మనిషి అన్నాక రోగాలు రాక పశువులకు వస్తాయా అంటారు చివరికి. అందుకని థైరాయిడ్ గ్రంథి పనిచేయాలి అంటే బయట నుంచి అయోడిన్ మీకు అక్కర్లేదు. గింజన్నం, మజ్జిగన్నం మాత్రమే తిని జీవించేవారు మీరైతే అప్పుడు వేసుకోండి అయోడైజ్డ్ సాల్ట్. అది కరెక్ట్. అలా కాకుండా మీరు కూరలో, ఆకుకూరలో, పండ్లో, జ్యూసులో, గింజలో ఏమన్నా ఇట్లాంటివి తింటున్నారు అంటే వీటన్నిటిలో వచ్చే అయోడిన్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. మనకి అవసరానికి మించి వెళుతూ ఉంటుంది. అందుకని అసలు ఎవ్వరూ అయోడైజ్డ్ సాల్ట్ వాడాల్సిన అవసరం కొద్దిగా కూడా లేదు. మరి థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేసి అయోడిన్ కూడా బాగా అందాలనుకుంటే మనం అయోడైజ్డ్ సాల్ట్ వాడకం మానేసి శరీరానికి మంచి మాంసకృతులు, పోషక విలువలు ఉన్న ఆకుకూరలు ఎక్కువగా తినండి. పోషక విలువలు బాగా వెళతాయి, లవణాలు ఇవన్నీ అయోడిన్ కానీ బాగా వెళతాయి అన్నమాట. దీనికంటే ఇంకా మంచిది మొలకెత్తిన విత్తనాలు, పెసలు, బొబ్బర్లు, శనగలు ఇవన్నీ బాగా తింటే అత్యధికమైన మాంసకృతులు ఉన్నది ఈ మొలకెత్తిన విత్తనాల్లోనే. ఇక నేను ఇలా చెప్తే మీరు అంటారు ఈ సత్యనారాయణ అది పని పాటలేదు, అరిగిపోయిన టేబుల్ రికార్డు లాగా ఎంతసేపు గింజలు తిను అంటాడు అనొచ్చు. మరి అన్నిటికంటే నెంబర్ 1 ఏదో దాన్ని ఎక్కువగా చెప్పుకుంటారు తప్ప పనికిరాని వాటిని ఎందుకు చెప్పుకుంటారండి? చెప్పండి. పనికిరానివన్నీ, లాభం లేనివన్నీ అందరికీ తెలుసు తింటాం. మరి దాన్ని ఇంక నేనెందుకు చెప్పాలి? మీకు తెలిసిన విషయాలు నేను చెప్పేటప్పుడు ఇంకా అవసరమే ఉందండి. అంటే మీరు రోజు చేసేవే నేను చెప్పకూడదు. రోజు చేసే వాటి వల్ల సమస్యలు వస్తున్నాయి కాబట్టి మీకు తెలియట్లేదు, కాబట్టి మీకు తెలియనివి చెప్పాలి నేను. అందుకని మొలకెత్తిన విత్తనాలు అంటే సంపూర్ణ ఆహారము. అటు హయ్యెస్ట్ ప్రోటీన్ నేచర్లో అందులో ఉన్నట్లు ఎందులోనూ ఉండదన్నమాట. పోషక విలువలన్నీ మొలకల్లో ఉన్నట్టు ఎందులో ఉండవు. అందుకని ఒకదాన్ని తింటే అన్నీ వచ్చేసేది ఏదంటే మొలకలు. ఆల్ ఇన్ వన్ మొలకెత్తిన విత్తనాలు. అందుకని మీకు థైరాయిడ్ గ్రంథి పనిచేయాలంటే అయోడిన్ వస్తుంది, మాంసకృతులు వస్తాయి, పోషక విలువలు వస్తాయి. అందుకని రోజని మొలకలు పెట్టండి. మీ పిల్లలకు థైరాయిడ్ సమస్యలు అసలు రావు. వచ్చినా కానీ ట్యాబ్లెట్ లేకుండా తగ్గిపోతాయి అన్నమాట. ఒక 4-5 నెలలు ఇట్లాంటి మంచి ఆహారం మరియు ఫ్రూట్స్
రోజంతా కాస్త సాధ్యమైనంత వరకు ఒక 25% అన్న ఆహారంలో ఫ్రూట్స్ వెళ్ళాలి మనకి. ప్రకృతి సిద్ధమైన సహజమైన ఆహారం కాబట్టి అలాంటి పండ్లను మీరు తినే ప్రయత్నం చేయండి రెగ్యులర్గా. అందుకని పిల్లలకు కూడా పెట్టండి. అంటే ఇటు గింజలు, మొలకెత్తిన విత్తనాలు, ఇటు పండ్లు రోజులో 50% ఆహారం అన్నా ఇవి అవ్వాలి. ఇక మిగతా 50 మనం ఎంజాయ్ చేయడానికి ఏమన్నా కావాలంటే తినాలి. ఇలా మంచి ఆహారం మీరు తినండి. ఈ థైరాయిడ్ గ్రంథి సహజంగా థైరాయిడ్ హార్మోన్స్ను ఉత్పత్తి చేస్తుందన్నమాట. దాని ద్వారా మీకు న్యాచురల్గా హార్మోన్స్ ఉత్పత్తి అయినప్పుడు మందు అవసరం తగ్గిపోయి నిదానంగా మందు మానేయచ్చు. సమస్య లేని వారికి భవిష్యత్తులో రాకుండా ఉంటుందన్నమాట. ఇలా మీరు గ్రహించి మంచి ఆహారాల వైపు మీ అలవాట్లు మార్చుకుంటారని కోరుకుంటూ అయోడిన్ బయట నుంచి అవసరం లేదని తెలియచేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.